ఇంగ్లీష్ భాషపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ప్రధాని మోదీకి లేదన్నారు. కాంగ్రెస్ నేత జయరాం రమేష్ బీహార్లో తప్పుడు వాగ్దానాల వర్షం కురుస్తోందన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై బీజేపీ తప్పుడు కేసులు పెడుతోందన్నారు. ఆప్ లీడర్ అతిషి. ఇంగ్లీష్ భాషపై బీజేపీ ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఇంగ్లీష్ ఆనకట్ట కాదని అదొక వంతెన లాంటిదని చెప్పారు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలోని పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడం బీజేపీ ఆర్ఎస్ఎస్ లకు ఇష్టం లేదన్నారు. దళిత గిరిజనులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాషాయ నేతలకు నచ్చదన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ కూడా మాతృభాషలాగే ముఖ్యమైందన్నారు రాహుల్ గాంధీ. अंग्रेजी का उपयोग नहीं करूंगा। मगर फिर आप आरएसएस के बच्चों को देखो, बीजेपी के लोगों के बच्चों को देखो, इनके मंत्रियों के बच्चों को देखो, सब इंग्लैंड जाके पढ़ रहे हैं। अंग्रेजी नहीं पढ़नी चाहिए। क्यों नहीं पढ़नी चाहिए? क्योंकि वो नहीं चाहते कि आप लोग बड़े बोर्डरूम्स में घुसो, आप लोगों को करोड़ों रुपए की नौकरी मिले, वो नहीं चाहते। वो चाहते कि भैया ये नौकरियां हमारी रहें, हम इंग्लिश स्कूल में जाएं, हमारा ठेका लगे रहे, और वो मतलब एससी के बच्चे एससी हॉस्टल में जाएं, वो अंग्रेजी ना सीखे, कुछ ना कर पाए। वो चाहते हैं कि दरवाजा आपके लिए बंद रहे, मगर अंग्रेजी आपका सबसे बड़ा हथियार है, क्योंकि अंग्रेजी आपको कहीं भी पहुंचा देगा। బీహార్ వెనుకబాటుకు ఎన్డీఏ సర్కారే కారణమన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికే ప్రధాని మోదీ బీహార్లో పర్యటించారన్నారు. బీహార్లో మహాగఠబంధన్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడే కులగణన జరిగిందన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి ప్రధాని మోదీకి లేదన్నారు జయరాం రమేష్. जेडीयू की सरकार थी, का सर्वे हुआ था, 65% आरक्षण तय किया गया था। बाद में क्या हुआ? पलटी हुआ, बीजेपी जेडीयू की सरकार बनी। हाईकोर्ट में ये मामला आया, हाईकोर्ट ने कहा यह आरक्षण नहीं हो सकता है, ये गैर संविधान के खिलाफ है। सुप्रीम कोर्ट में आया, सुप्रीम कोर्ट में अभी मामला लंबित है। इस पर प्रधानमंत्री ने कुछ कहा नहीं। 65% को सुरक्षित रखने के लिए आप नवी सूची में बिहार के अधिनियम को क्यों नहीं लाते? ये संविधान की नवी सूची है। బీహార్లో ప్రధాని మోదీ పర్యటనపై సెటైరికల్ పోస్ట్ చేశారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. మోదీ రాకతో బీహార్లో అబద్దాల వర్షం కురుస్తుందని, బీహార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాతావరణ శాఖ కూడా బీహార్ ప్రయోజనాల కోసమే వాగ్దానాల వర్షం రాబోతుందని హెచ్చరించిందన్నారు. తప్పుడు ప్రకటనలు, లీడర్ల జంపు, పాలన గందరగోళాన్ని బీహార్ ఎదుర్కొంటుందంటూ ఓ ఏఐ వీడియో ఎక్స్లో షేర్ చేశారు లాలూ. జమ్మూ కశ్మీర్లో అశాంతికి పీడీపీ చీఫ్ ముఫ్తీ కుట్రలు చేస్తున్నారన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. కుట్రపూరితంగానే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికను సమర్పించిందని చెప్పారు. జమ్మూ కశ్మీర్ నుంచి మిగులు జలాలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ కు పంపే కేంద్రం ప్రతిపాదన తాను వ్యతిరేకమన్నారు సీఎం ఒమర్. जो उस वक्त पीडीपी ने और महबूबा मुफ्ती ने अपने हैंडल से डाले थे कि नोबडी इन द पार्टी इज ऑथराइज्ड टू स्पीक ऑन रिजर्वेशन, क्योंकि उस वक्त महबूबा मुफ्ती साहिबा अनंतनाग से इलेक्शन लड़ रही थी, उनको रजौरी पुंछ से वोट चाहिए थे। आज उनको अचानक रिजर्वेशन के मामले पर लोगों के साथ हमदर्दी नजर आ रही है। ये हमदर्दी तब दिखनी चाहिए थी जब वो इलेक्शन लड़ रही थी। ఆప్ నేతలపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందన్నారు విపక్ష నేత మాజీ సీఎం అతిషి. గత 10 ఏళ్లలో బీజేపీ, దాని సంస్థలు ఆప్ నేతలపై 200కు పైగా తప్పుడు కేసులు నమోదు చేశాయన్నారు. ఐటీ, ఈడీతో ఎన్నిసార్లు సోదాలు చేయించినా ఒక్క రూపాయి అవినీతి సొమ్ము కూడా రికవరీ చేయలేదని తెలిపారు. जिसके घर सीबीआई की रेड ना हुई हो, ईडी की रेड ना हुई हो, जिनके लॉकर ना जांच किए हो, जिनके बैंक के खातों को ना खंगाला हो, जिनके गांव, जिनके पैतृक गांव, ऑफिस हर जगह चले गए, लेकिन भ्रष्टाचार का 1 रुपया भी आम आदमी पार्टी के एक भी नेता के पास नहीं मिला, और ना ही किसी भी फर्जी केस में चवन्नी भर का भी कोई भी एविडेंस कोर्ट में बीजेपी की एजेंसीज प्रस्तुत कर पाई हैं। ఎన్నికల టైంలోనే ప్రధాని మోదీకి ప్రజలు గుర్తొస్తారన్నారు ఇండియా కూటమి నేతలు. ఓట్ల కోసం తప్పుడు ప్రకటనలు చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం బీజేపీకి అలవాటైందని విమర్శించారు ఆర్జేడీ లీడర్లు.